గంట ఎగురుతుందని ఎద్దు కూడా ఎగిరి అలసిపోయి చచ్చిపోయిందిట. ఈ సామెత చిన్నగా అనిపిస్తుంది కానీ ఇందులో ఉన్న లైఫ్ లెసన్ మాత్రం చాలా పెద్దది. ఈరోజు మనం చూస్తున్నది కూడా అదే. పక్కవాడు రాత్రి 12 వరకు పనిచేస్తున్నాడని నేను చెయ్యాలి అనుకుంటాం. వాడికి 2 ప్రాజెక్టులున్నాయంటే నాకు 4 కావాలి అనుకుంటాం. వాడికి ఓవర్ టైం దొరికిందంటే నేను కూడా స్లీప్ సాక్రిఫైస్ చేయాలి అని మనసులోకి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. గంట ఎగిరింది కానీ ఎద్దు ఎగరాల్సిన పని లేదు. డే టు డే లైఫ్లో చూస్తే ఆఫీస్లో మేనేజర్ ఒక మెయిల్ లేట్ నైట్కి పంపాడు. ఇక మనం కూడా హీరో మోడ్లో రిప్లై ఇవ్వాలి అనుకుంటాం. నెయిబరు సండే కూడా పనిచేస్తున్నాడు అంటే మనం కూడా ఫ్యామిలీ టైంని ఆప్షనల్ అనుకుంటాం. కొంచెం స్ట్రెయిట్ మాటలో చెప్పాలంటే మెప్పు కోసం చేసే అతి కష్టం చివరికి మన ఆరోగ్యాన్ని, మన మనసుని తినేస్తుంది. బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ ఎవరికొస్తాయి? పని చెయ్యని వాళ్ళకా? లేదే అతిగా పనిచేసిన వాళ్ళకే వస్తాయి. పెద్దలు ఒక మాట అన్నారు, అతి సర్వత్ర వర్జయేతని. అంటే అతి భక్తి మంచిది కాదు, అతి కోపం మంచిది కాదు, అలాగే అతి పని కూడా మంచిది కాదు అని. మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే యాక్టివిటీ ఉండాలి, బర్న్అవుట్ వద్దు, డిసిప్లిన్ కావాలి, సెల్ఫ్ డిస్ట్రక్షన్ వద్దు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లగ్జరీ కాదు, అది నెసెసిటీ. అందుకే ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సమతుల్యమైన కృషి ఈజ్ ఈక్వల్ టు ప్రశాంతమైన జీవితం. మీ శక్తికి తగ్గ పని చేయండి, మీ స్థాయికి తగ్గ బాధ్యత తీసుకోండి. మీ ఆరోగ్యం పైన కాంప్రమైజ్ అవ్వద్దు. అందరూ చేస్తున్నారు అన్న కారణంతో మీరు చేయాల్సిన పని లేదు. ఇక ముఖ్యమైన విషయం, మీ పని మీ గౌరవం. కానీ మీ ఆరోగ్యం లేకపోతే ఆ గౌరవాన్ని ఆస్వాదించే మీరే ఉండరు. గంట ఎగురుతుంది కానీ ఎద్దు నడిస్తే చాలు. ఈ మాటలు నిజంగా మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో మీ అనుభవం చెప్పండి. ఇలాంటి మాటలు ఎక్కువ మందికి చేరాలంటే మనమే షేర్ చేయాలి. మరిన్ని సందేశాత్మక మాటలు, కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.